హరే కృష్ణ. మనం వైష్ణవ సదాచారంలో 4వ భాగం కంటిన్యూ చేద్దాం. గత వారం వ్యక్తిగత అలవాట్లు, అలాగే ఇంకా పవిత్రమైన వస్తువులతోటి ఎలా వ్యవహరించాలి, నిర్మాల్యంతో ఎలా చేయాలి, వీటన్నిటి గురించి మనం చూసాం. హారతి అంటే ఏంటి? హారతి అంటే భగవంతుడి చుట్టూ శుభప్రదమైన వస్తువుల్ని, పంచభూతాలని తిప్పడం. అదేవిధంగా ఇంద్రుడికి ఎవరు ఇచ్చారు విష్ణుమూర్తి యొక్క మాలని? దూర్వాసు దుర్వాసముని ఇచ్చారు. ఆ దుర్వాసముని ఏం చేశాడు ఆ మాలని? ఏనుగు మీద వేసిండు. ఏనుగు మీద ఇంద్రుడు ఆ, ఏనుగు మీద వేసాడు. ఐరావతానికి ఇచ్చారు. ఐరావతానికి ఐరావతం ఏం చేసింది? కాళ్ళ కింద వేసి కాళ్ళ కింద వేసి తొక్కింది. దానివల్ల ఆయన నీ ఐశ్వర్యాలన్నీ పోవుగాక అని శాపం వచ్చింది అనమాట. అందుకే భగవంతుడి యొక్క మాలల్ని, వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా ఆ వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో లేకపోతే నీటిలో వదలడం అలా చేయాలి. అలాగే చరణామృతాన్ని కూడా మనం స్వీకరించాలి కింద పడకుండా. అలాగే కర్తాలు, జపమాల, వీటన్నిటి వాటిని నేల మీద పెట్టకూడదు. అలాగే వాష్రూమ్లోకి బాత్రూంలోకి తీసుకెళ్ళకూడదు. వాటి మీద అడుగు పెట్టకూడదు. ఒకవేళ పొరపాటుని కింద పడితే తీసుకొని తల మీద పెట్టుకొని తప్పు అయిపోయిందని అనుకోవాలి మనసులో. ఎప్పుడెప్పుడు స్నానం చేయాలి? గంటన్నర కన్నా ఉదయాన్నే చేయాలి. గంట కన్నా ఎక్కువ నిద్ర పోతే చేయాలి. చెమట పడితే చేయాలి. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చేయాలి. ఇంకొకటి ఉంది, ఎవరైనా శరీరం వదిలిన అంటే అక్కడికి వెళ్ళే తర్వాత స్నానం చేయాలి. శ్మశానానికి వెళ్ళొస్తే కోర్స్ ఆంధ్రాలో ఎవరు వెళ్ళరు, ఆంధ్రాలో స్త్రీలు వెళ్ళరు, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. కాకపోతే ఒకవేళ శవాన్ని చూశారు కాబట్టి చూసి వచ్చినా సరే స్నానం చేయాలి. శ్మశాన వాటికి వెళ్ళినా సరే, లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళి ఆ శవాన్ని చూసి వచ్చినా సరే బట్టలతో పాటు స్నానం చేయాలి. ఈరోజు కీర్తన గురించి చూద్దాం. ఎవరైనా కీర్తన చేయమని అడిగినప్పుడు మాత్రమే ఒకరు పాడాలి. సో మనంతట మనము మైక్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి వెళ్ళి తీసుకొని మనంతట మనం పాడకూడదు. ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో, అథారిటీస్ మన మీద, వాళ్ళు చెబితే మీరు పాడండి అని చెబితే అప్పుడు మాత్రమే పాడాలి. ఎందుకంటే కొన్ని సేవలు మనకి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడతాయి. ఒకటి క్లాసులు ఇచ్చామనుకోండి, వినేవాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన చెప్పేవన్నీ బాగా పాటిస్తున్నట్టున్నాడు, అందుకే బాగా చెబుతున్నాడు అని అనుకుంటారు. కానీ అది నిజమవ్వాల్సిన పని లేదు. చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్ చెప్పేవాళ్ళు అన్నమాట. ఒక ఆయన హరికథ చెప్పేవాడు. హరికథ చెప్పి ఇంటికి వచ్చినాక వాళ్ళ భార్య కూర వండింది, కూరలో ఉల్లిపాయలు వేయలేదన్నమాట. ఏంది ఉల్లిపాయలు వేయలేదు అని పెద్దగా అరిశాడు అనమాట. అరిస్తే మీరే కదండి హరికథలో చెప్పారు ఉల్లిపాయలు తినకూడదని. అంటే అది వినే వాళ్ళకే, మనకు కాదు అని చెప్పాడు అనమాట. ఆ విధంగా చెప్పేవాళ్ళు అన్నీ పాటిస్తున్నారు అనేవి కాదు. ఏదో అది సేవ, ఇప్పుడు నాకుంది సేవ, నేను చెప్పాను, నేను పాటించటం లేదు, కానీ సేవ కాబట్టి చేస్తున్నాను. కానీ వినేవాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఈయన అన్ని పాటిస్తున్నారు అందుకే చెబుతున్నాడు కదా అని చెప్పి వాళ్ళు బాగా గౌరవించడం మొదలు పెడతారు. సో ఈ విధంగా క్లాసులు, కీర్తన చేయటం, మేనేజ్మెంట్ చేయటం, ఇటువంటి పనుల్లో బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
అదే వెనకాల ఎవరో ఊడుస్తున్నారు అనుకోండి, మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, ఆడ పల్లెలు కడగటం లేకపోతే ఊడుస్తున్నారు, ఇది కూడా సేవే, కానీ దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఈ ప్రామినెంట్ గా ఫ్రంట్ లో ఉండే సేవలు, అటువంటి సేవలని మనం ఎవరన్నా అడిగితే తప్పితే చేయాలి, కానీ మనం అంతటా మనం ముందుకెళ్ళకూడదు. అందుకే ఒకసాట ఒక ఒక ఆయన, నేను పలానా ఊరు వెళ్ళి, మా ఊరు పక్కనే ఉంది ఆ ఊరు, నేను అక్కడికి వెళ్ళి క్లాసులు ఇస్తాను అని అన్నాడు అనమాట. వాళ్ళు నన్ను పిలవట్లేదు, నాకు అక్కడ క్లాస్ ఇవ్వాలని ఉంది. అయితే ఆ వాళ్ళు చెప్పారనమాట, ఆయనంతటా ఆయన అడుగుతున్నాడంటే ఆయన అనర్హుడు క్లాస్ ఇవ్వడానికి అని చెప్పారనమాట. ఎందుకంటే వాళ్ళకే అనిపించాలి మీ అవసరం, వాళ్ళకి అనిపించి మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్ళి చెబితే అదొక అర్థం ఉంది. కానీ నేను వెళ్ళి నన్ను పిలవట్లేదు వాళ్ళు, నా క్లాస్ ఇవ్వాలి అక్కడ, నాకు పర్మిషన్ ఇవ్వండి, ఇట్లా అది అట్లా చేయకూడదు అనమాట. అందుకే ఒక ఆయన వచ్చాడనమాట, గుడికి వచ్చి సేవ చేస్తానన్నాడు. మా దగ్గర చాలా రకరకాల సేవలు ఉన్నాయి, ఏ సేవ చేస్తావంటే, అడుగు అక్కడ ఒక ఆయన పెద్ద సోఫా మీద కూర్చొని అందరికి క్లాస్ చెబుతున్నాడు కదా, నాకు ఆ సేవ చేయాలని ఉంది అని అనమాట. అదే అందరికి ఇష్టం ఉంటుంది అట్లాంటి సేవలు చేయాలని, కానీ దేనికోసం పేరు ప్రఖ్యాతలు కావాలి నాకు అనే దానికోసం. కాబట్టి మనం ఎప్పుడైతే మన అధికారులు మనల్ని ఎవరైతే మనల్ని ఈ భక్తి మార్గంలో నడిపిస్తున్నారో వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే ఇటువంటి సేవలు మనం చేయాలి. అలాగే అధీకృతమైన కీర్తనలు మాత్రమే పాడాలి. మనం వీలైనంత వరకు సినిమా పాటలు ఇలాంటివి పాడకూడదు. ఆచార్యులు రాసిన పాటల్ని, ముఖ్యంగా మన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో వచ్చే వాటి పాటల్ని పాడాలి. లేకపోతే అన్నమాచార్యులు వారు, రామదాసుల వారు ఇలాంటి పాటలు కూడా పాడొచ్చు, కీర్తనలు కూడా చేయొచ్చు. అలాగే ప్రేమధ్వని ప్రార్థనలు అని ఉంటాయి, ఇవి ఇంకా మనం అందరం మొదలు పెట్టలేదు. ఇవి అత్యంత సీనియర్ భక్తులు ఎవరంటే వాళ్ళు పాడతారు. అలాగే పొద్దున్నే సంసార దావానల నలలేదలో కానీ గురువాష్టకం ఉంటుంది. సో అది కూడా రాగప్రభాతి అనే రాగంలో పాడాలన్నమాట. సో ఇది కూడా మీరందరూ కూడా ఆ ముందు ముందు ఈ గురువాష్టకం చేయాలి ప్రతిరోజు. అలాగే పాడే వాళ్ళు ప్రతి ఒక్కరూ అనుసరించగల సాధారణమైన కీర్తన పాడాలి. మరీ ఎక్కువ ఆ కష్టమైనది పాడారు అనుకోండి, వెనకాల వాళ్ళు మెచ్చుకుంటారు, ఆహా ఏం పాడారు, మంచి పాడారు, మరి మీరు కూడా పాడారు వెనకాలంటే కష్టంగా ఉందండి పాడాలంటే అంటారు. ఆ విధంగా కాదనమాట. ప్రతి ఒక్కరు అక్కడ ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు అయినా సరే, కొత్త వాళ్ళు కూడా అందుకోగల రాగంలో పాడాలి. అలాగే భక్తులందరూ ఉత్సాహంగా, వెనకాల పాడే వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాడాలి. ఏదో ముందు ఆమె పాడుతున్నారు, వెనక వాళ్ళందరూ వాళ్ళు మాటలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో కొబ్బరి ముక్కలు చిన్నగా దొరుకుతున్నారు, ఇంకొకరు వేరే పనులు చేసుకుంటున్నారు. అట్లా ఉండకూడదు అనమాట. అందరూ లీనమయ్యి ముందు ఆమె పాడగానే, ఆయన పాడగానే వెనకాల వాళ్ళందరూ కూడా కోరస్ లో బాగా పాడాలి, ఉత్సాహంగా పాడాలి. సో అందుకే ఒక్కోసారి ఏమవుతుందంటే, కోరస్ లో పాడేటప్పుడు ఎవరన్నా ఒక ఆమె కానీ ఒక ఆయన కానీ పాడుతున్నారు అనుకోండి, మిగతా వాళ్ళందరూ వినాలి. అప్పుడు లీడ్ సింగర్ పాడేటప్పుడు మిగతా వాళ్ళందరూ వినాలి, తర్వాత అందరూ కలిసి పాడాలి. కానీ ఒక్కోసారి ఏమైందంటే, లీడ్ సింగర్ పాడుతుంటారు, ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా పాడుతూ ఉంటారు అనమాట. ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆమె వాళ్ళ కోడల్ని చెప్పా అనమాట, మీరు పాడండి అని. ఆమె పాడుతున్నారు, మిగతా 10 మంది ఉన్నారు వెనకాల, మిగతా వాళ్ళందరం పాడుతున్నాం. కాసేపు ఆగినాక ఆ కోడలు పాడుతుంది, ఆమెతో పాటు వాళ్ళ అత్తగారు కూడా పాడుతున్నారు. ఇద్దరు అత్తగారు కూడా పాడుతుంది, కోడలు పాడుతుంది. తర్వాత మిగతా 8 మంది పాడుతున్నాం. ఇంకా 2-3 మంత్రాలు అయిపోయినాయి. వాళ్ళ బావగారు ఉన్నారు ఆడ, ఆ కోడలు, అత్తగారు, బావగారు ముగ్గురు పాడుతున్నారు, మిగతా 7 వెనకాల పాడుతున్నాం. 5-6 మంత్రాలు అయిపోయినాయి. ఇంకా మొత్తం 10 మంది పాడుతున్నాం అనమాట. 10 మంది ముందు పాడేది, వెనక పాడేది, అందరూ 10 మంది పాడుతున్నారు. అప్పుడు ట్యూన్ మార్చాలంటే కుదరట్లేదు అనమాట. ఎందుకంటే 10 మంది పాడుతున్నాం ఒకటే ట్యూను, ఎవరు మారుస్తారు? సో ఆ విధంగా అయితే అందుకనే
లీడ్ సింగర్ పాడేటప్పుడు మిగతా వాళ్ళందరూ వినాలి. తర్వాత మిగతా వాళ్ళందరూ కోరస్ లో పాడాలి. ప్రధాన గాయకుడు లీడ్ సింగర్ అంటారు ఆయన్ని. పాడే అదే మెలోడీని అనుసరించాలి. ఆయన ఒక ట్యూన్ లో పాడాడు, వెనకాల వాళ్ళందరూ ఇంకో ట్యూన్ లో పాడకూడదు అనమాట. లీడ్ సింగర్ ఏ పాట ఏ ట్యూన్ లో పాడాడో, ఏ మెలోడీలో పాడాడో అదే మనం కూడా వెనకాల పాడాలి. అలాగే మృదంగం వాయించే వాళ్ళు, కర్తాలు వాయించే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ సింగర్ కి దగ్గరలో కూర్చొని ఉంటే అది సింక్రోనస్ అయింది అనమాట. నాకు కీర్తన రాదు, కాకపోతే ఇవన్నీ ఇక్కడ రాశారు. కీర్తన వచ్చిన వాళ్ళందరికీ బాగా తెలుస్తాయి. కీర్తన తీయగా మరియు శ్రావ్యంగా ఉండాలి, కేవలం బిగ్గరగా కాదు. కొంతమందికి ఆ బాగా పెద్దగా పాడాలని ఉంటుంది అనమాట, పెద్దగా అరుస్తూ ఉంటారు. సో అందుకే మా గుడిలో కూడా వాళ్ళు గురు పూజ ఉంటుంది 8ంటికి. ఆ సమయంలో ఆ పాటలు పాడే వాళ్ళకి ఏంటి, పెద్దగా ఉండాలి అనిపించింది అనమాట. వాళ్ళు సౌండ్ సిస్టమ్ దగ్గరికి మైక్ ఉంటుంది కదా, స్పీకర్ వాళ్ళకి చెబుతూ ఉంటారు, పెంచండి పెంచండి, సౌండ్ పెంచండి పెంచండి అని. వినే వాళ్ళేమో ఇంత సౌండ్ ఏంది, మా చెవులు గుయ్యమంటున్నాయి, వద్దు అంటారు అంతా. ఇంక ఇలా లాభం లేదని చెప్పి ఒక డెసిబెల్ మీటర్ కొనుక్కొచ్చారు. ఆ డెసిబెల్ మీటర్ని ఆడ పెడతారు అనమాట, గుడిలో పెడతారు. ఆ పాడేటప్పుడు ఇంత అని ఒక నంబర్ సెట్ చేశారు, ఈ నంబర్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు అని. వాళ్ళు పాడే వాళ్ళు పెంచు పెంచు సౌండ్ అన్నారు అనుకో, వెళ్ళి ఆ మీటర్ చూపిస్తారు అనమాట, చూడు ఇంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు, ఆల్రెడీ ఈ లిమిట్ దాకా వెళ్ళిందని. ఇక వాళ్ళు కూడా ఏం చేయలేరు అనమాట. సరే ఈ ఆల్రెడీ బాగానే పెంచాడులే అని ఉంటారనమాట. అందుకే కేవలం బిగ్గరగా కాదు, శ్రావ్యంగా తీయగా ఉండాలి. అలాగే అర్చామూర్తుల ముందు నాట్యం చేయటం అన్నమాట. నాట్యం చేయటం చాలా మందికి, ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళకి సిగ్గుగా ఉంటుంది. అయ్యో ఏంది డ్యాన్సులు ఏంది, ఒకవేళ డ్యాన్సులు వేసుకున్నా కానీ మన ఇంటి ఆవరణలో అయ్యో మంగళ స్నానాలు అవి ఇవి ఉంటాయి, ఆ టైంలో వేసుకున్నా అది ఒక అర్థం ఉంది పెళ్ళిళ్ళప్పుడు. కానీ బజార్లోకి వెళ్ళి డ్యాన్సులు వేయటం ఏంది అందరి ముందు అని కొంచెం సిగ్గుగా ఉంటుంది అన్నమాట. ఈ రోజు అయితే డ్యాన్స్ వేసాం, మరుసటి రోజు బజార్కి వెళ్ళాలంటే అయ్యో వాళ్ళందరూ ఏమనుకుంటారు, నిన్న చూసారే మనం అందరం డ్యాన్స్ వేయటం, ఈ రోజు ఏమనుకుంటారు ఆ ఊళ్ళో వాళ్ళు, ఏమైంది ఇలా డ్యాన్స్ వేసింది అనుకుంటారు. అట్లా మనకి సిగ్గుగా ఉంటుంది. కానీ ఇది చాలా వేరన్నమాట. మనం జనవరి 1కి, డిసెంబర్ 31 రాత్రికి నాకు బీటెక్ రోజుల్లో గుర్తున్నాయి అనమాట. మా సీనియర్లు అందరూ వచ్చి కొంతమంది తాగేసి ఆడ ఒక మంట వేసి, పెద్ద మంట వేసి, ఆ మంట మీద ఇటు సైడ్ నుండి అటు సైడ్కి దూకుతూ ఉంటారు. ఇట్లాగా ఆ చేసే పిచ్చి పనులు, పిచ్చి చేష్టలన్నీ చేస్తూ డ్యాన్సులు వేస్తూ సినిమా పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఉంటారు అనమాట. అదేంటి, సొంత ఆనందం కోసం. కానీ ఇది అర్చమూర్తుల ముందు నాట్యం చేయటం అనేది భక్తిలో ఒక అంగం. రూపగోస్వామి 64 అంగాలు ఇచ్చారనమాట భక్తికి. భక్తి అంటే ఏంటి అంటే తులసి మారానికి నీరు పోయటం, తులసి మారానికి ప్రదక్షిణ చేయటం, తులసి మాలని కంటి మెడలో వేసుకోవటం, తిలకం పెట్టుకోవటం, జపం చేయటం, ఏకాదశి ఉండటం, జన్మాష్టమి జరుపుకోవడం, అలాగే మథుర ఇలా తీర్థయాత్రలకు వెళ్ళడం, భాగవతం చదవటం, వైష్ణవులకు సేవ చేయటం, ఇలా చరణామృతాన్ని తీసుకోవడం, గురువుని పూజించటం, గురువుని స్వీకరించడం, ఇలా 64 అంగాలు ఉన్నాయి. అందులో ఒక అంగం నృత్యం. భగవంతుడి యొక్క మూర్తి ముందు నాట్యం చేయటం, నృత్యం చేయటం, అది కూడా భక్తిలోని ఒక అంగం అన్నమాట. కాబట్టి అది చేస్తే మనకి భగవంతుడి మీద, అది సాధనలా చేస్తే మనకి భగవంతుడి మీద భావభక్తి వస్తుంది, భావంతో కూడిన భక్తి వస్తుంది. నృత్యం మనోహరంగా మరియు ఉత్సాహంగా ఉండాలి, కానీ హింసాత్మకంగా మరియు క్రూరంగా ఉండకూడదు. ఒక్కోసారి నాట్యం చేసేటప్పుడు ఏమవుతుందంటే దెబ్బలు కూడా తగులుతాయి. మా గుడిలో చాలా మంది గురు పూజ అని బాగా విపరీతంగా డ్యాన్స్ చేస్తారు. నాకు తెలిసి అట్లీస్ట్ గత 10 ఏళ్లలో 14 ఏళ్లలో నేను చూసిన దాంట్లో అట్లీస్ట్ 3-4 ఫ్రాక్చర్ అయింది. విపరీతమైన డ్యాన్స్లు ఒక్కోసారి ఎంత ఎత్తున ఎగిరి కింద పడతారు, ఆ సమయంలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే వేరే వాళ్ళ మీద పడతారు, అప్పుడు కూడా వేరే వాళ్ళకి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం. సో
హింసాత్మకంగా క్రూరంగా ఉండకూడదు. ప్రభుపాదుల వారు స్వామి స్టెప్ అని చూపించారనమాట. ఇలా మన 2 కాళ్ళు ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ ఈ కాలుని ఇలా ఈ కాలు ముందుకు తీసుకురావటం, మళ్ళీ వెనక్కి తీసుకురావటం, ఈ కాలుని ముందుకు తీసుకెళ్ళటం. ఇవి కాళ్ళు, నా చేతులు ఉన్నాయి కదా, ఇవి కాళ్ళు అనుకుంటే ఇలా, దీన్ని స్వామి స్టెప్ అంటారు. అది చేయొచ్చు అందరూ. ఈ విధంగా ఒక కాళ్ళను ముందుకు తీసుకెళ్లారు, మళ్ళీ ఎడకు తీసుకొస్తారు, ఈ కాళ్ళను కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు. ఆ విధంగా చేయొచ్చు. ఈ టిక్ మార్క్ ఉంటే ఇది చేయొచ్చు, ఈ విధంగా డ్యాన్స్ చేయొచ్చు. అలాగే ఒక సర్కిల్లో ఉండి చేతులు పట్టుకొని కాళ్ళు ముందుకి వెనక్కి అంటూ చేసే డ్యాన్స్, అది కూడా చేయొచ్చు, టిక్ మార్క్ ఉంది. అలాగే ఎవరికన్నా చేయటానికి మరీ సిగ్గుగా ఉంటే ఓకే, కాకపోతే అది ఒక వీళ్ళందరూ చేస్తున్నారు, నేను ఊరికే చూస్తూ ఉంటాను అనుకోకూడదు అనమాట. మనం కూడా చేయాలి, అది భక్తిలో ఒక అంగం. రూపగోస్వామి చెప్పారు. కాబట్టి మనం కూడా వీలైనంత వరకు డ్యాన్స్ లో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మేము ఊరు వెళ్ళినాక మళ్ళీ అందరికి చెబుతారేమో, ఇట్లా ఏవి సంకోచించాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేయొచ్చు. ఇది భక్తిలో ఒక అంగం ఇది. కాకపోతే ఎవరికైనా అస్సలు ఇష్టం లేదనుకోండి, అటువంటి వాళ్ళని బలవంతం చేయకూడదు, పర్లేదు అని. ఎందుకంటే ఒక్కొక్కరికి చాలా సిగ్గు ఉంటుంది. మా ఊళ్ళో ఒక సీనియర్ బ్రహ్మచారి అనమాట, ఆయన చెబుతున్నారు, ఆయనకి ఫస్ట్ లో వచ్చినప్పుడు చిన్నపిల్లలు డ్యాన్స్ చేయటం చూసే కానీ పెద్దోళ్ళు డ్యాన్స్ చేయటం ఏంది, ఆయనకి 1 రోజులు పట్టింది అనమాట కీర్తనలో చేతులు పైకెత్తడానికి. ఎవరు నన్ను చూడలేదు కదా అని చేతులు పైకెత్తితే అంత సిగ్గు అన్నమాట. ఒకవేళ మరీ అంత సిగ్గు ఉన్న వాళ్ళని బలవంతం చేయకూడదు. చేతులు చాచి తిరగడం, అలాగే ఇద్దరు భక్తులు కలిసి తిరగడం, ఇలాంటివన్నీ గాయపరుస్తాయి. అటువంటి వాటిని చేయకూడదు. పిల్లల్ని గాలిలో విసరడం, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈయన గిరగిరా గిరగిరా తిరుగుతున్నాడు. ఆ గిరగిరా తిరిగేటప్పుడు చేతులు దాచి తిరుగుతున్నాడు కాబట్టి ఆ దగ్గరలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి తగలొచ్చు ఆ చెయ్యి. అలాగే పిల్లల్ని గాలిలో విసిరేయడం, నేను కూడా అప్పుడప్పుడు చేశాను. అలా వేయకూడదు అనమాట. ఒకవేళ పట్టుకోలేకపోయామనుకో ఏమైంది, కింద పడిపోతాడు. కాబట్టి పిల్లల్ని గాలిలో విసిరేయడం. అలాగే ఇద్దరు భక్తులు చేతులు పట్టుకొని గిర్రని తిరుగుతారు. ఆ తిరిగి చివరికి వెళ్ళి గుంపు మీద పడతారు వాళ్ళు. సో ఇవన్నీ ఇక్కడ క్రాస్ మార్క్ పెట్టారంటే చేయకూడదు, ఈ విధంగా డ్యాన్స్ చేయకూడదు. అలాగే పురుషులు మరియు మహిళలు వేరువేరు భాగాల్లో నృత్యం చేయాలి, ఇద్దరు కలిసి చేయకూడదు. అందుకే మాకు ఒక ఆయన ఇట్లాగే క్లబ్కి వెళ్తున్నాడు అనమాట. క్లబ్కి వెళ్తుంటే ఇక్కడ గుడిలో ప్రోగ్రామ్ ఉంది రా అని చెప్పి పిలిచారనమాట. పిలిస్తే సరే అని వచ్చాడు. అక్కడ నాకు డ్యాన్స్ చేసే అవకాశం ఉంటుంది, ఇక్కడ కూడా ఉంది డ్యాన్సు, అక్కడ మంచి తింటానికి వెళ్తాను, ఇక్కడ కూడా ఉంది మంచి తిండి అని పిలిచారనమాట. పిలిస్తే క్లాస్ విన్నాడు, వచ్చి బాగా దర్శనం అయింది. తర్వాత కీర్తనలో డ్యాన్స్ చేశాడు. తర్వాత కింద ప్రసాదం పెడుతుంటే అక్కడికి వెళ్ళి డబ్బులు దిగిపోయాడు అనమాట. ఎంత అని, డబ్బులు ఏం లేదు ఫ్రీయే అని చెప్పారు. అరే ఫ్రీనా అని అంతా తినేసి బయటకు వచ్చినాక చాలా బాగుంది, అక్కడ నేను డ్యాన్స్ చేయడానికి డబ్బులు కట్టాలి, క్లబ్లోకి వెళ్ళాలంటే నేను డబ్బులు కట్టాలి, మళ్ళీ అలాగే ఏదన్నా తినాలంటే డబ్బులు కట్టాలి, ఇక్కడ డ్యాన్స్ ఫ్రీ, ప్రసాదం ఫ్రీ, అన్నీ ఫ్రీగా ఉన్నాయి. చాలా, ఎందుకంటే నరకానికి వెళ్ళటం కూడా అంత సులభం కాదు. నరకానికి వెళ్ళటం చాలా కాస్ట్లీ అనమాట. సిగరెట్లు ఫ్రీగా రావు, మందు ఫ్రీగా రావు, మాంసం ఫ్రీగా రాదు, అలాగే వ్యభిచారం కూడా ఫ్రీగా రాదు. అంతా కొనుక్కొని వెళ్ళాలి అనమాట నరకానికి. సో ఇదే గుడికి వెళ్ళామనుకోండి, ప్రసాదం ఫ్రీగా ఇస్తారు, ఈ విధంగా డ్యాన్స్ ఫ్రీగా చేయొచ్చు అన్ని. సో ఆయన అదే చెప్పాడు అనమాట, ఇదంతా బాగుంది, కాకపోతే క్లబ్లో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి డ్యాన్స్ చేస్తారు, ఇక్కడ మీరు పురుషులు స్త్రీలు వేరువేరుగా చేస్తున్నారు, అదొక్కటి తప్పించి మిగతా అన్నీ బాగున్నాయి, పర్లేదు, అయినా సరే బాగుంది మీ డ్యాన్స్ చేయటం అని మెచ్చుకున్నాడు అనమాట. అలాగే మాట్లాడటం, మనం కృష్ణ కథ మాట్లాడకపోతే అర్థం లేని మాట్లాడతాం. దీన్ని ప్రజల్ప అంటారు. ఇది భక్తులు నివారించాలి. ప్రజల్ప అంటే ఇప్పుడు పొలంలో ఎన్ని పంటలు పండినాయి, గేదెలు పాలిస్తున్నాయా లేదా,
లేకపోతే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇవన్నీ ఓకే, అవన్నీ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ మన జీవనోపాధికి అవసరం. పిల్లోళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు, ఎక్కడ చదివిస్తే మంచిది, ఇలాంటివన్నీ. కానీ గుసగుసలు లేకపోతే వీడు పోడు ఫలానా ఆమె తెలుసా, ఆమెకి ఇలా అయిందంట, ఫలానా వాళ్ళ అమ్మాయి ఎలా అయిందంట, వాళ్ళ అమ్మాయి ఎలా చేసిందంట, వాళ్ళ అబ్బాయి ఎలా చేశాడంట, ఇలాంటిగా పుకార్లు ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇలాంటివి మనం వీలైనంత వరకు నియంత్రించుకోవాలి. అలాగే వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, క్రాస్వర్డ్ పజిల్లు, నవలలు ఇలాంటివన్నీ కూడా ప్రజలలోకి వస్తాయి. వీటిని నివారించాలి. చిన్నగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలా తగ్గించుకుంటూ వెళ్ళకపోతే మనం ముసలితనం వచ్చినా కూడా మారలేము. ఇంకా ఇప్పుడు నుండే మారాలి. అందుకే పాశ్చాత్య దేశాల్లో ముసలి వాళ్ళు మన వాళ్ళందరూ చెబుతారు, ముసలోళ్ళు అయినాక చేయాలిరా ఇవన్నీ భక్తులు, ఇవన్నీ ఇప్పుడే ఏంది, ఇవన్నీ ఇది చేసే వయసు అని. ముసలోళ్ళని అడిగి చూడండి భక్తి చేయమని, చెయ్యనగాక చేయరు. ఇప్పుడే ఉంది అమ్మాయి, ఇంకా టైం ఉంది అమ్మాయి అంటారు అనమాట. 75 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడే ఎందుకమ్మా, ఇంకా టైం ఉంది చేయటానికి ఇవన్నీ అంటారు. 75 ఏళ్ళ వయసు వచ్చినాక ఇంకేం టైం ఉంది, ఇంకా ఎప్పుడు చేయాలని. సో అందుకే ఆ వీటన్నిటిని తగ్గించుకుంటూ భక్తి చేయటం మొదలు పెట్టాలి. అందుకే పాశ్చాత్య దేశాల్లో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా భక్తి చేయరు, చర్చికి వెళ్ళటం ఇవన్నీ చేయరు. వాళ్ళు చేసేది పేకాట ఆడుకోవటం, చేపలు పట్టడం, టీవీ చూడటం ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ప్రజల కిందకు వస్తాయి. అందుకే కృష్ణ కథ ద్వారా చేయాలి, ఈ వాచోవేగం నియంత్రించవచ్చు. సో మీరందరూ కూడా ప్రచారం చేయాలి. మీరు అనుకోవచ్చు, ప్రచారం మాకేం వచ్చు అని. మాకు ఇవి భగవద్గీత చదవలేదు, భాగవతం చదవలేదు, చదివినవి గుర్తుండవు, ఏం ప్రచారం చేస్తామని. ఎంత గుర్తుంటే అంత చేయటమే అన్నమాట. ప్రభుపాదుల వారిని అడిగారు అనమాట, నేను అంతా చదవలేదు అంటే, ఆ ప్రభుపాదుల వారి గారు భగవంతుడు ఎవరన్నారు అంటే కృష్ణుడు అన్నారు. ఈ ఒక్క మాట తెలుసు కదా, ఈ ఒక్క మాట వెళ్ళి చెప్పు, అదే ప్రచారం అని. సో ఆ విధంగా మనకు తెలిసినంత వరకు ప్రచారం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ పుకారులు గుసగుసలు ఇవన్నీ చెప్పుకోమన్నమాట. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి, ఇది అవసరమా, ఇది నిజంగా దయతోటి ఉండి మాట్లాడేదేనా, ఇది సరైనదేనా, ఇవన్నీ ఆలోచించి మాట్లాడాలి. మరి ప్రచారం ఎలా చేయాలంటే, ప్రచారం చేసే ముందు మనం పాటించాలి. ఒక చిన్న దాని గురించి పాటిస్తున్నాం అనుకోండి, కాఫీ టీ తాగకూడదని వేరే వాళ్ళకి చెబుతున్నాం, ముందు మనం మానేసి ఉండాలి. మనం తాగుతున్నాం, మిగతా వాళ్ళకి చెబుతున్నాం అనుకోండి కాఫీ టీ తాగకూడదని, వాళ్ళందరూ అనుకుంటారు, ఈ చూడు ఈయనే తాగుతున్నాడు మనకు చెబుతున్నాడని. మనం చేసే పనులు మనకు మాటల కంటే ఎక్కువగా వినబడతాయి, పెద్దగా వినబడతాయి వాళ్ళకి. కాబట్టి మనం వీలైనంత వరకు పాటిస్తూ ఉండాలి జీవితంలో. మరి అది ఎందుకు చేయాలి ప్రచారం అంటే, వేరే ఎదుటి వ్యక్తి హృదయాన్ని మార్చడానికి, అంతేగాని ఓడించడానికి కాదన్నమాట. అందుకే ఒకసారి మా బీటెక్ ఫ్రెండ్ ఒక అబ్బాయి బాంబేలో ఉంటాడు. నేను అప్పట్లో బెంగళూరులో ఉండేవాడిని. ఆ బెంగళూరులో మేమందరం 4-5 భక్తులు కలిసి భక్తులు అవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళం కలిసి ఒక రూమ్ తీసుకొని మేమే వండుకొని రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం, ఆఫీసు కూడా డబ్బా తీసుకెళ్లే వాళ్ళం. ఆ విధంగా ఉంటుంటే ఈయన బాంబే నుండి వచ్చాడనమాట. ఆయనకి ఒక ఆధ్యాత్మిక గురువు అంటే చాలా ఇష్టం. అయితే ఆయన వస్తే నేను మా రూమ్ లో ఉన్న ఒక భక్తుడికి పరిచయం చేసి, ఈయనకి కొంచెం చెప్పండి మన భక్తి గురించి అని చెప్పాను. వాళ్ళిద్దరు కూర్చున్నారు ఒక మూలన, కూర్చొని మాట్లాడుకుంటున్నారు 2 గంటలు 3 గంటలు. నాకు ఆ రోజు రూమ్ని క్లీన్ చేసే పని, నేను క్లీన్ చేస్తూ ఊడుస్తూ తుడుస్తూ ఇవన్నీ మధ్య మధ్యలో బాత్రూమ్లో అవి కడుగుతూ మధ్య మధ్యలో వెళ్ళి వీళ్ళని చూసి చాలా మురిసిపోయాను అనమాట. చూడు మా ఫ్రెండ్ చిన్నగా భక్తుడు అవుతున్నాడు, 2-3 గంటల నుండి వింటున్నాడని. తర్వాత అదంతా అయిపోయినాక సరే నేను కూడా స్నానం చేసి సరే గుడికి వెళ్దాం పదా మన ఇద్దరం కలిసి అని బస్సు ఎక్కి వెళ్తుంటే ఆ బస్సులో చెప్పాడు అనమాట, మీ భక్తుడు ఉన్నాడు కదా ఆయన, నాకు ఈ ఆధ్యాత్మిక గురువు అంటే చాలా ఇష్టం, కానీ ఈయన ఆయన్ని తిడుతున్నాడు. నేను మధ్య మధ్యలో మీరు చెప్పే తప్పు అని నేను చెప్పడానికే ఆయన నన్ను ఓడించాడు అని నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడు అనమాట. తర్వాత నేను కూడా బాంబే వచ్చాను.
బాంబే వచ్చినాక ఆయన మా గుడికి ఇన్వైట్ చేస్తే ఒక్కసారి వచ్చాడు అనమాట. ప్రతి సంవత్సరం పిలుస్తాను. ఎందుకంటే ఓడిపోయాను, వీళ్ళు నన్ను ఓడించారు అని బాధ అన్నమాట. వీళ్ళు నాకు ఒక ఆధ్యాత్మిక గురువు అంటే ఇష్టం. ఆధ్యాత్మిక గురువుని వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. నేను ఎందుకు వెళ్ళాలి అక్కడికి అన్న భావన అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిని ఓడించాలన్న భావనతో కాదన్నమాట. ఆ ఎదుటి వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది నేను చెప్పేది, వాళ్ళ హృదయం మార్చడానికి చేయాలి కానీ వాళ్ళని ఓడించడానికి కాదన్నమాట. మరి ఎలా అంటే ఈ గంట సేపు క్లాసులు చెప్పాలి, చెప్పాలంటే ఎలా చెబుతాం మేము అంటే దానికి ప్రభుపాదులు వారి పుస్తకాలు చదివితే చాలన్నమాట. ప్రభుపాదులు వారి పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరైనా సరే ప్రచారం ఈజీగా చేయొచ్చు. సో ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవటం, వాటి గురించే చెప్పటం, అది చదివిన దాన్నే చెప్పటం. అలాగే గురువు గారి యొక్క సేవకుడు ఉత్తమ బోధకుడు. గురువు గారు ఏమేమైతే సేవకుడు అంటే వాళ్ళ పర్సనల్ సేవ చేసినా పర్లేదు, లేకపోతే ఆయన కొన్ని పనులు చెప్పారు అనుకోండి, ఆ పనులు చేసే వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. అలాగే మనం ఏది చెప్పినా సరే ముందు మన జీవితంలో పాటించి దాని తర్వాత వాళ్ళకి చెబితే అది ప్రజల హృదయాలను మారుస్తుంది. వినయపూర్వకమైన వైఖరి ఉండాలన్నమాట ప్రచారం చేసేటప్పుడు. నేను గొప్పవాడిని అన్న భావనతో కాదు, నేనే గొప్పవాడిని, వీళ్ళందరూ వీళ్ళు చూడండి, వీళ్ళు ఏమేమి అలవాట్లు ఉన్నాయో వీళ్ళకి అన్న వైఖరితోటి చేయకూడదు అనమాట. ఇప్పుడు అలా వైఖరితో చేస్తే ఏముంది, మన ఆడియన్స్ మీద మనకి గౌరవం ఉండాలి, అంతేగాని వీళ్ళందరూ దేనికి పనికిరాని వాళ్ళు ఆ విధంగా చూడకూడదు. ఎప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు, కాకపోతే కొంచెం తప్పు దూరంలో ఉన్నారు ప్రస్తుతానికి. ముందు ముందు వీళ్ళు కూడా మంచిగా మారుతారన్న, నేను ఒకప్పుడు పనికిరాని వాడిని భక్తులను కలవక ముందు అని మనం గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒక పోస్ట్ మ్యాన్ లా వ్యవహరించాలి. పోస్ట్ మ్యాన్ లా అంటే పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, లెటర్ తీసుకొచ్చి ఇస్తాడు, అంతేగాని మార్చడు అందులో ఉన్నది. సో అదే విధంగా మనం కూడా మన ఆచార్యులు గురు పరంపర ఏది ఇచ్చిందో దాన్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ని ఆ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తున్నాను అన్నట్టు ఉండాలి. అంతేగాని మునుపటి ఆచార్యుల కంటే నేను గొప్పోడిని, నేను చూడు ఎంతమందిని మార్చాను, నేను చూడు ఎన్ని పండగలు చేశాను, ఇవన్నీ అనుకున్నామంటే అది చాలా తప్పు అన్నమాట. కరుణతో ఉండాలి ప్రచారం అనేది. వారి భౌతిక సమస్యలపై కూడా శ్రద్ధ వహించాలి. ప్రచారం చేసేటప్పుడు కేవలం వాళ్ళు జపం చేస్తున్నారా లేదా అనే కాదు, వాళ్ళ ఉద్యోగం ఎలా ఉంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడాలి. ఎందుకంటే అవన్నీ కూడా భక్తి చేయటంలో చాలా వాటి యొక్క ప్రభావం కూడా చాలా ఉంటుంది. ప్రజలను కృష్ణుడికి దగ్గరగా తీసుకురావడమే లక్ష్యం. ప్రచారం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి వ్యక్తిని ఎలాగో ఒకలాగా కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలి. ఒకరి భక్తికి ఏది మంచిదో ఆ సలహా ఇవ్వాలి. ప్రచారం చేసేటప్పుడు అన్ని ఆశ్రమాలకు చెందిన వారు ప్రచారం చేయాలి. కేవలం బ్రహ్మచారులు సన్యాసులే చేయాలంటే కాదు, గృహస్థులు కూడా ప్రచారం చేయాలి, వానప్రస్థులు కూడా ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరూ చేయాలి. ఆ ప్రచారం చేసేటప్పుడు కొత్త వ్యక్తులు ఇంటిలో ఉన్నట్టు ఎవరైనా మన గుడికి కానీ మనం ఎక్కడైతే క్లాస్ చెప్పుకుంటున్నామో అక్కడికి వచ్చారనుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా, వాళ్ళకి ఎలాంటి భావన కల్పించాలంటే ఇది మా సొంత ఇల్లు అన్న భావన కలగాలి వాళ్ళకి. ఆ విధంగా ట్రీట్ చేయాలి. సరే, మరి పాత భక్తులు ఉన్నారు, 2-3 ఏళ్ల నుండి అటెండ్ అవుతున్నారు, వాళ్ళని నిర్లక్ష్యం చేద్దాం, కొత్త వాళ్ళని బాగా చూసుకుందాం, పాత వాళ్ళని నిర్లక్ష్యం చేద్దాం అంటే అట్లా కాదు. పాత వాళ్ళనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఇది మన ఇల్లు అన్న భావన కలిగే విధంగా మనం చేస్తే అప్పుడు ప్రచారం వృద్ధి చెందుతుంది. మన దగ్గర 10 మంది వచ్చేవాళ్ళు 20 మంది అవుతారు, 30 మంది అవుతారు అట్లా. అలాగే దేశం యొక్క చట్టాలను ఉల్లంఘించమని బోధించకూడదు. ఎవరన్నా యాత్రకు వస్తున్నారు, టికెట్ తీసుకోవాలి. ఏ టికెట్ ఏంది, మనం వెళ్తుంది దేవుడి పని కోసం, మనం ఎందుకు టికెట్ తీసుకోవాలి అని అనుకోకూడదు అన్నమాట. రూల్ ప్రకారం, రైల్వే రూల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు టికెట్ తీసుకోవాలి. సో మనం కూడా తీసుకోవాలి. అంతేగాని మనమే మాల చేస్తున్నంత మాత్రాన దేశం యొక్క చట్టాల కంటే పైకి కాదు. కొంతమంది అలా ఆలోచిస్తారన్నమాట.
అలాగే ఒక భక్తుడు అమెరికాలోనో ఎక్కడో పొద్దున్నే లేచి ఆ పక్కింటి వాళ్ళ పూలు కోసుకునేవాడు అన్నమాట. ఎందుకంటే ఓ పక్కింటి ఆయన లేటుగా నిద్ర లేచేవాడు. ఓ పక్కింటి వాళ్ళ పూలు అన్ని కోసుకొచ్చి పూజ చేస్తూ ఉండేవాడు. సో ఒకరోజు ఆ పక్కింటి ఆయన పెందలాడు లేచాడు. ఏదో రైలు ఉందో ఎక్కడికో వెళ్ళాలో ఏదో పెందలాడు లేచి చూశాడు అనమాట. చూసి వచ్చి ఏయ్ మా గార్డెన్ లో ఎందుకు వస్తున్నావు అని పెద్ద గద్దించాడు అనమాట. గద్దించగానే ఈయనుండి ఇది నీ గార్డెనా, ఇది భగవంతుడి గార్డెన్, ఇది కృష్ణుడి గార్డెన్, ఈశావాస్యం ఇదం సర్వం ఎత్కించ జగత్యాం జగత్, ఈ జగత్ అంతా కృష్ణుడికి సంబంధించిందని పెద్దగా చెప్పాడు అనమాట. శ్లోకం కూడా చెప్పాడు. మరుసటి రోజు న్యూస్ పేపర్ లో వచ్చింది అనమాట, హరే కృష్ణ సేస్ గార్డెన్ ఈజ్ కృష్ణాస్ అని. దాని వల్ల ఎంత చెడ్డ ప్రచారం అయిందంటే సంస్థకి. సో అందుకే మనం దేశం యొక్క చట్టాలను ఎప్పుడు ఉల్లంఘించకూడదు, అవన్నీ పాటించాలి. అన్ని ఆధ్యాత్మిక మార్గాలను గౌరవించాలి. అలాగే వేరు వేరు ఆధ్యాత్మిక మార్గాలు ఉంటాయి. అవి కనుక శాస్త్ర ప్రకారం ఉంటే వాటన్నిటిని కూడా గౌరవించాలి. అలాగే ప్రసాదం వడ్డించడం. ఎవరైతే వడ్డిస్తున్నారో వాళ్ళ మనస్సు, శరీరం, మాటలు స్వచ్ఛత కలిగి ఉండాలి. వేడిగా వడ్డించాలన్నమాట. ఏదైనా సరే వేడిగా తింటే మనకి అరుగుదల త్వరగా అవుతుంది. అందుకే వేడిగా ఉండాలి. మనం అవన్నీ చూసుకోవాలి, ఇది వేడిగా ఉందా లేదా. వీలైనంత వరకు మళ్ళీ వేడి చేయకూడదు. పప్పు చల్లబడిపోయింది, వడ్డించే టయానికి చల్లగా ఉందని మళ్ళీ ఇంకోసారి వేడి చేయకూడదు వీలైనంత వరకు. భోజనం ఎవరైతే వడ్డిస్తున్నారో వాళ్ళు ఆ భోజనం చేస్తున్న వారి ప్లేటుని, చేతుల్ని ముట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ చేతులు ఆల్రెడీ ఎంగిలి అయి ఉన్నాయి. ఆ ఎంగిలి అయిన ప్లేటుని, ఎంగిలి చేతుల్ని ఎప్పుడు పట్టుకోకూడదు. ఎందుకంటే అలాగే మన స్పూన్ కూడా ఆ ఎంగిలి ప్లేటుకు తగలకూడదు వడ్డించేటప్పుడు. అలాగే ఉప్పు మరియు తీపి పదార్థాలు కలపకూడదు. కూర వేశారు, కూర పక్కనే గులాబ్ జామున్ పెట్టారు అనుకోండి, ఆ గులాబ్ జామున్లో ఉన్న రసం అంతా చిన్నగా ఇలా కూరలో కలిసింది. ఆ కూర తీసుకొని అన్నంలో కనుక్కొని తింటున్నాం అనుకోండి, తీయగా అనిపించింది కూర, ఆ రుచి పోతుంది అన్నమాట. అందుకే వీలైనంత వరకు ఉప్పు పదార్థాలు, తీపి పదార్థాలు సపరేట్గా ఉంచాలి. అలాగే కేవలం మహాప్రసాదం మాత్రమే చేతిలో ఇయ్యాలి. తింటూ ఉన్నాం అనుకోండి, ఎవరన్నా తిరుపతి నుండి లేకపోతే వేరే ఎక్కడన్నా శ్రీరంగం నుండి ప్రసాదం తీసుకొచ్చారు, కొంచెం ఇస్తున్నారు, అది అటువంటిది మాత్రం చేతిలో ఇయ్యచ్చు తినేటప్పుడు. ఎందుకంటే ఆ ప్లేట్లో వేసారనుకోండి, అది ఎక్కడ పోయిందో కనబడదు, కూరలో పడిందో ఎక్కడ పడిందో. అదే చేతిలో పెడితే తినచ్చు. మిగతావన్నీ చేతిలో ఇవ్వకూడదు, మిగతావన్నీ ప్లేట్లోనే పెట్టాలి. తినేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి, మిగతా ఎడమ చేయిని వాడకూడదు. ఫస్ట్ నీళ్ళు ఇయ్యాలి, తర్వాత చేదు పదార్థాలు, కాకరకాయ కూర ఉందనుకోండి, లేకపోతే మెంతి కూర ఉంది, అలాంటివి ముందు వడ్డించాలి. దాని తర్వాత పకోడాలు, తర్వాత అన్నము, కూరలు ఇవన్నీ పెట్టి స్వీట్ చివరిలో ఇవ్వాలి. అందరికీ ఒకే రకమైన వస్తువులు వడ్డించాలి. 10 మంది కూర్చున్నారు అనుకోండి, అందులో ఒకళ్ళు బ్రహ్మచారి ఉన్నారు, లేకపోతే సన్యాసి ఉన్నారు. జనరల్గా సన్యాసికి, బ్రహ్మచారికి ఎక్కువ పెడదామనే ఆలోచనతోటి ఎవరన్నా ఒకళ్ళు ఓ 4-5 ఐటెంలు ఎక్కువ తీసుకొచ్చి వాళ్ళ ప్లేట్లో 4 ఐటెంలు ఎక్కువ ఉన్నాయి, మిగతా 9 మందికి ఇవ్వలేదు అనుకోండి, అట్లా ఉండకూడదు. అది పంక్తి న్యాయాన్ని పాటించడం లేదు. అలా చేయాలనుకుంటే ఆ ఒక్క వ్యక్తిని తీసుకెళ్లి వేరే చోట కూర్చోబెట్టి తినిపిస్తే అది ఓకే. కానీ 10 మంది కూర్చున్నప్పుడు ఒకళ్ళ ప్లేట్లో ఎక్కువ ఐటమ్స్ ఉండి మిగతా వాళ్ళ ప్లేట్లో అవి లేకుండా ఉండకూడదు అనమాట. అందరికీ వడ్డించాలి. 10 మంది కూర్చుంటే 10 మందికి అన్నీ ఇవ్వాలి. అందుకే ఒక మహారాజు అలాగే తింటూ ఉంటే కొంతమంది బ్రహ్మచారులు వెళ్ళారు, వాళ్ళు కూడా కూర్చున్నారు. ఒక మాతాజీ ఆయన కోసమనే ఒక టిఫిన్ తీసుకొని వచ్చింది, అందులో 4-5 ఐటెంలు ఉన్నాయి. ఆ 4-5 ఐటెంలు వడ్డిస్తుంది అనమాట. ఆ మహారాజు చెప్పారు, ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వండి ఈ ఐటమ్స్ అని. అలాగే వడ్డించేటప్పుడు బకెట్లు లాక్కుంటూ వెళ్ళకూడదు. ఇక్కడ పెట్టాము తర్వాత వేరే చోటకి లాక్కొని వెళ్ళటం అట్ట చేయకూడదు, ఎత్తుకొని వెళ్ళాలి. అందరు తిన్నాక ఆడ పడిపోయిన మెతుకులన్నీ తీసేసి తర్వాత అక్కడ శుభ్రం చేయాలి. అక్కడ శుభ్రం చేయకుండా మనం తిరగకూడదు.
అలాగే తినేటప్పుడు ప్రసాదం కాళ్ళు చేతులు మరియు నోరు కడుక్కోవాలి. శుభ్రమైన ప్రశాంతమైన ప్రదేశంలో తీసుకోవాలి. సో వాలుగా ఉందనుకోండి ఎక్కడన్నా, చాలా మంది బాంబేలో లోకల్ రైళ్లు ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్ మీద వాలుగా ఉండేది. ఆ వాల్లోనే తింటూ ఉంటారు. యాక్చువల్గా వీలైనంత వరకు ప్రశాంతమైన ప్రదేశంలో, శుభ్రమైన ప్రదేశంలో తీసుకోవాలి. వాహనాల్లో తీసుకోకూడదు. ఇక్కడ బాంబేలో చూశాను, చాలా మంది ఆ లోకల్ రైల్లో వెళ్తూ ఉంటారు, అక్కడే వడాపావ్ అని అదని ఇదని తింటూ ఉంటారు. అఫ్ కోర్స్ మనం యాత్రకు వెళ్ళినప్పుడు తినాల్సి వచ్చింది రైల్లో మనం కూడా, ఎందుకంటే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అత్యవసర పరిస్థితుల్లో తప్పదు. కానీ వీలైనంత వరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అలవాటు చేసుకోకూడదు. బస్సులో వెళ్ళేటప్పుడు, రైల్లో వెళ్ళేటప్పుడు తినడం. అలాగే సంధ్యా సమయంలో తినకూడదు. సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయ సమయంలో, మిట్ట మధ్యాహ్నం ఆ సమయంలో గాయత్రి చేసుకోవాలి బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు. మిగతా వాళ్ళు జపం చేసుకోవటం ఇలాంటివి చేయాలి, కానీ ఆ సమయంలో తినకూడదు. మునుపటి భోజనం జీర్ణమైన తర్వాత మాత్రమే తినాలి. ఆల్రెడీ తినున్నాం, అది జీర్ణం అవడానికి కనీసం 4, 5, 6 గంటలు పట్టింది. మనం తిన్న వస్తువుని బట్టి ఆధారపడి ఉంటుంది. అది కనుక జీర్ణం కాలేదనుకోండి, ఆ జీర్ణం కాకముందే మళ్ళీ తినకూడదు మనం. దాని ఆయుర్వేదం ఒక డాక్టర్ వచ్చారు మాకు, నాకు అలవాటు ఉంది. ఎవరింటికన్నా వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఎయ్యో ఒకటి ఇస్తారు. కారపు చెక్కలు, తెలంగాణలో గారప్పులు అంటారు. లేకపోతే ఏమైనా లడ్లు ఏమైనా ఇస్తే కంప్యూటర్లో చేసుకుంటాను, పక్కనే పెట్టుంటాయి. అవి చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళింది అనమాట. ఆల్రెడీ తిన్నున్నాను 2 గంటల ముందు, మళ్ళీ చెయ్యి వెళ్తుంది, దాన్ని తినేస్తాను. ఆ ఆయుర్వేద డాక్టర్ చెప్పిందంటే, ఇంత ముందు తిన్నది సగం అరిగుంది ఇప్పుడు, దాని మీద ఇప్పుడు ఫ్రెష్గా ఇంకోటి వేస్తున్నాం. అప్పుడు బాడీ కన్ఫ్యూజ్ అయింది అనమాట. నేను ఆల్రెడీ ఇది అరిగింది అనుకున్నాను, సగం అరిగిచ్చాను, ఇప్పుడు కొత్తది వచ్చింది, దాన్ని ఏం చేయాలి? సో దానివల్ల ఆమ అనే ఒక పదార్థం వస్తుంది. ఆ ఆమ అనే పదార్థం మన రోగాలన్నిటికీ కారణం అన్నమాట. సో అందుకే ఈ మన కూడా చెబుతున్నారు అనమాట ఒక మాతాజీ, ఈ నామోత్సవం అప్పుడు కూడా వీళ్ళందరికీ బాగా ఆకలి అవుతుందంటే, ఆకలి అవుతుందా, ఇందాకే పొద్దునేగా తిన్నారంటే, లేదు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మధ్యలో ఎగరేస్తూ ఉన్నారంటే స్నాక్స్ అవి తింటూ ఉంటారని. సో అది దాని గురించే చెబుతుంది అనమాట ఇక్కడ. ఒక భోజనం చేసిన తర్వాత 4, 5, 6 గంటల దాకా వేరేది తీసుకుంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు అని, లాంగ్ టర్మ్ లో మంచిది కాదు అది. సో అది అడిగినాకే మళ్ళీ తినాలి. నేను అలా పాటించడం లేదు, కాకపోతే మనం ఇవన్నీ డిస్కస్ చేస్తే చిన్న చిన్నగా మన జీవితంలోకి తీసుకురావచ్చు. అలాగే ఒడిలో పెట్టుకొని తినకూడదు. కొంతమంది పళ్ళెం తీసుకొని కూర్చొని ఆ ఒడిలో పెట్టుకుంటారు ఆ పళ్ళెన్ని, ఆ ఒడిలో పెట్టుకొని తింటూ ఉంటారు. అలా చేయకూడదు అనమాట. మనం హరే కృష్ణ ప్రభుజీ, నాకు అస్సలు వినపడడం లేదు. మిగతా వాళ్ళకి వినిపిస్తుందండి? వినిపిస్తుంది ప్రభుజీ. బ్లూటూత్ తీసేసినా వినపడడంలే. వాయిస్ ఏమన్నా తక్కువ వస్తుందా మిగతా వాళ్ళకి? ఒకసారి బ్యాక్ కరెక్ట్ ప్రభుజీ, కరెక్టే ఒకసారి మళ్ళీ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అయితే వస్తుంది ప్రభుజీ. నాకు ఏదో ఇందాక రాలేదు. ఫోన్ వచ్చింది ప్రభుజీ, అప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ ఉండండి. లేదు, అదే పని చేస్తున్నా ప్రభుజీ, రావట్లేదు ఎందుకు. రెండుసార్లు ఇందాక అలానే అయింది ప్రభుజీ నాకు. లీవ్ అయ్యి జాయిన్ అవ్వండి మళ్ళీ. ఏమీ వినపడడం లేదు ప్రభుజీ, మీ మాట కూడా వినపడడం లేదు. దూరం లీవ్ అయ్యి ఆమెకి వినబట్టలేదు. నేను వాట్సాప్ లో చెబుతాలే ఆమెకి. పళ్ళాన్ని ఒడిలో పెట్టుకొని తినకూడదు అనమాట. పళ్ళాన్ని డైనింగ్ టేబుల్ మీద అయినా పెట్టుకొని తినాలి, లేకపోతే కింద కూర్చున్నాం అనుకోండి మన ముందు పెట్టుకొని తినాలి, కానీ ఒడిలో పెట్టుకోకూడదు. అలాగే వీలైనంత వరకు కింద కూర్చొని తినటం మంచిది. అంటే నేల మీద కాదు, ఒక ఆసనం. ఇంతకుముందు పీటలు ఆడేవాళ్ళు, మా ఇంట్లో 4, 5 పీటలు ఉండేవి. ఆ పీటలు వేసుకొని కూర్చునే వాళ్ళం. అలవాటు చిన్న చిన్నగా పోయింది, ఎలా పోయిందో నాకు తెలియదు. తర్వాత మేము చదువుకోవడానికి బయటకు వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళినాక కిందే కూర్చుంటున్నాం. ఆ పీటలు ఎక్కడికి వెళ్ళినాయో తెలియదు. యాక్చువల్గా అది పద్ధతి. ఒక ఆసనం పీట మీద అన్నా కూర్చోవాలి, లేకపోతే ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చొని
తినాలి, అది మంచిది. 50 సంవత్సరాలకి పైగా ఉన్న వాళ్ళు, లేకపోతే కాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వాళ్ళు కుర్చీలో కూర్చొని తిన్నా కుర్చీలో కూర్చోవచ్చు. అలాగే తినేటప్పుడు విమర్శించకూడదు ప్రసాదాన్ని. ఇది బాగలేదు, అది బాగలేదు, ఈ విధంగా చెప్పకూడదు అనమాట. అందుకే ఒక ఆ, ప్రభుజీ చెబుతున్నారు అనమాట. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ఆయన మంచి డివోటీ కూడా. వాళ్ళ భార్య చెబుతుంది అనమాట, వాళ్ళ భర్త ఒకవేళ సాల్ట్ లేదు, ఉప్పు వేయడం మర్చిపోయారు అనుకోండి, ఆయన చెప్పను కూడా చెప్పడు అనమాట ఉప్పు వేయలేదు అని. మొత్తం తినేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ భార్య, కోడలు వాళ్ళు తినేటప్పుడు, అరే ఉప్పు లేదే అసలు అని. ఆయన చెప్పడు, ఆయన బాగున్నా తింటాడు, బాగలేకపోయినా తింటాడు, ఏమి ఎప్పుడు ఏం మాట అనరు అనమాట. ఇది నాకు లేదు ఈ గుణము, నేను తిడుతూ ఉంటాను. కాకపోతే వెంటనే వాళ్ళు ఇంకా బాగా ఆ జాగ్రత్తగా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళు చెప్పను కూడా చెప్పరు కాబట్టి మనం ఆ ఉప్పు లేదనుకోండి, చెబితే కనీసం అప్పుడన్నా వేసి తిప్పి వేయచ్చు. వీళ్ళు చెప్పను కూడా చెప్పరు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వండేటప్పుడు అని. సో ఆ విధంగా ప్రసాదాన్ని విమర్శించకూడదు. ఎందుకంటే ప్రసాదం భగవంతుడు ఆల్రెడీ స్వీకరించాడు. ఇప్పుడు భగవంతుడు, భగవత్ ప్రసాదం అభిన్నం. మనం ప్రసాదాన్ని విమర్శిస్తే అది బాగలేదు, ఇది బాగలేదు అని మనం భగవంతుణ్ణి విమర్శిస్తున్నట్టు. కాబట్టి వీలైనంత వరకు ప్రసాదాన్ని విమర్శించకుండా తీసుకోవాలి. అలాగని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు వండకూడదు. ఇష్టం వచ్చినట్టు వండి ఇది ప్రసాదం విమర్శించకుండా తినాలని అనకూడదు. మన సైడ్ నుండి జాగ్రత్తగా ఉండాలి. తినేవాళ్ళు కూడా విమర్శించకుండా తినాలి. వేళ్లతో తినాలి వీలైనంత వరకు, స్పూన్తో కాకుండా. అందుకే ప్రభుపాదుల వారు అమెరికా వెళ్తున్నారనమాట. ఆయనకి ఆల్రెడీ ఈ సుమతి మొరార్జీ టికెట్ ఇచ్చారు, అంతా రెడీ అయిపోయింది. ఆ సమయంలో బృందావనంలో ఒక వాళ్ళ గురు సోదరుడు, వాళ్ళ గురువు గారి శిష్యులు అనమాట. వాళ్ళిద్దరూ సరస్వతి ఠాకూర్ గారి శిష్యులు. ఆయన ఆల్రెడీ జర్మనీ ఇవన్నీ తిరిగి వెళ్ళి వచ్చారు. ఆయన వచ్చి ప్రభుపాదుల వారిని చూసి చెప్పారనమాట, స్వామి మహారాజ్ మీరేంది ఈ ఏళ్లతో తింటున్నారు, ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు, టికెట్లు అన్ని రెడీ అయినాయి, అక్కడికి వెళ్తే ఫోర్కు స్పూన్ వీటితో తినాలి మీరు అని చెప్పారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, నేను అక్కడికి వెళ్తుంది ఫోర్కు స్పూన్తో తినటానికి కాదు, వాళ్ళందరూ కూడా వేళ్లతో తినడం ఎలాగో నేర్పడానికని. సో ఆ విధంగా వేళ్లతో తింటే అది కూడా అరుగుదలకి ఉపయోగపడుతుంది. వేళ్లతో తినమని చెబుతారు మన పెద్దవాళ్ళు. ఎడమ చెయ్యి ఓన్లీ నీటి కప్పుతో, నీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా, దానికోసమే, ఇంక దేనికి వాడకూడదు ఎడమ చెయ్యి. కానీ కుడి చేయితో తాగకూడదు. మళ్ళీ కుడి చేయితో ఆల్రెడీ పప్పు అన్నం తిన్నాం అనుకోండి, అదే గ్లాస్ తోటి ఎడమ చెయ్యి పప్పు ఆ గ్లాస్ పట్టుకుంటే ఈ మరకలన్నీ పడతాయి ఆ గ్లాస్ మీద, చూడటానికి బాగుండదు. కేవలం ఎడమ చెయ్యి వాడాలి నీళ్ళ గ్లాస్కి, ఇంక దేనికి వాడకూడదు. చపాతి కొంతమంది రెండు చేతులతో, కుడి చేతితో ఎడమ చేతితో పట్టుకొని చుంచుతూ ఉంటారు. అట్లా తుంచకూడదు. ఎడమ చేయితోటి వాడకూడదు, కుడి చేతి వేళ్లతోటే తుంచాలి. అలాగే పళ్ళతో తుంచకూడదు చపాతీని, మళ్ళీ సగం తుంచేసి పళ్ళతోటి కింద పెట్టకూడదు, వేళ్లతోటే తుంచాలి. ఆహార పరిమాణం ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే వ్యాధులు వస్తాయి, ఆయుష్ తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు. రాత్రి బాగా తిన్నాం అనుకోండి, పొద్దున్నే నిద్ర కూడా లేవలేం, మత్తుగా ఉండిద్ది, ఇంకాసేపు పడుకుందాం అనిపించింది. ఒక పక్క తెలుసు నేను లేచి జపం చేసుకోవాలని, ఇంకో పక్క రాత్రి ఎక్కువ తిన్నాం కాబట్టి లేవలేకపోతాం. అలాగే పాపం కూడా ఎక్కువ తింటాం, విమర్శల పాలవుతారు. ఎక్కువ తింటే అందరూ నవ్వుకుంటారు అన్నమాట. ఏదో చూశాను నేను మా ఊర్లో, అలా నామే 3 సార్లు వెళ్ళింది అమ్మాయి స్వీట్ వేయించుకోవడానికి అని. ఇంట్లో తినరట్టుంది వాళ్ళు, బజ్జీలు వేయించుకోవడానికి 3 సార్లు వెళ్ళింది. ఇట్లా విమర్శల పాలవుతారు. అందుకే జీర్ణాశయంలో సగం ఆహారం ఉండాలి, 4వ వంతు నీరు, 4వ వంతు గాలి. భోజనం చేసిన తర్వాత శ్లోకాలు చదువుకోవచ్చు, చేతులు, నోరు, పాదాలు కడుక్కోవాలి. మనది అయిపోయింది, మిగతా వాళ్ళు కూర్చొని ఉన్నారు, వీలైతే వాళ్ళ కోసం వేసి ఉండాలి, లేకపోతే వాళ్ళ అనుమతి తీసుకొని లేవాలి. అలాగే తిన్నాక పడుకోకూడదు. మీలో చాలా మందికి అలవాటు ఉండొచ్చు,
తింటే పడుకుంటే అలవాటు మనకు అనిపిస్తుంది నాకేం కాలేదే తింటే పడుకుని లాంగ్ టర్మ్ లో ఇబ్బందులు అవుతాయి అవన్నీ. తిన్నాక పడుకుంటే అరుగుదల దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు తినడానికి పడుకోకూడదు. సో ఈ విధంగా మనం వేరు వేరు ఆ వైష్ణవ సదాచారంలో ఇచ్చిన విధులు నియమాలు ఇవన్నీ చూసాం. ఈ విధులు రకరకాల విధులు నియమాలు ఇవన్నీ ఉన్నాయి. వీటి యొక్క ఉద్దేశం ఏంటి? ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా భక్తి ఆరోగ్యం. ఇంకా క్రమశిక్షణ. కాదు, మనం మొదటి క్లాసులో చూసాం వైష్ణవ సదాచారం మొదటి క్లాసులో ఎన్నో విధులు ఉన్నాయి, ఎన్నో నియమాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ లక్ష్యం ఒకటి ఉంది. భక్తి ప్రభుజీ, భగవంతుడి దగ్గరికి ఇంకా దగ్గర అవ్వటానికి. ఓకే, ఇంకా ఎవరికైనా బాగా గుర్తుందో ఈ విధులు నియమాల యొక్క ఉద్దేశం? స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నజాతుసి సర్వే విధ నిషేధస్యోర్ ఏతయోరేవ కింకర. ఎప్పుడు విష్ణుమూర్తిని స్మరించుకోవడానికి, విస్మర్తీయ నజాతుసి ఎప్పుడు ఆయన మర్చిపోకుండా ఉండడానికి, సర్వే విధి నిషేధస్యోర్ ఎన్నో విధులు ఉన్నాయి, ఎన్నో నిషేధాలు ఉన్నాయి. నిషేధాల్లో చూసాం మనం. ఈరోజు చూసిన నిషేధాలు ఏంటి? చేయకూడనివి ప్రజల్ప చేయకూడదు అనేది చూసాం. అలాగే విధులు ఉన్నాయి. మనం కేవలం వేళ్లతో తినాలి ఇట్లా. సో ఇవన్నీ చివరికి విష్ణుమూర్తిని ఎప్పుడు స్మరించుకోవడానికి, ఆయన ఎప్పుడు మర్చిపోకుండా ఉండడానికి దాని అన్నమాట ఉద్దేశం. సో అందులో మెయిన్ విధి జపం చేయడం అనేది. అది